అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ ఫ్యాస్ మినీ వరల్డ్. 1 అవర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి అనుకుంటున్నారా? సో 25 మే నా తమ్ముని బర్త్డే అనమాట. సో ఈరోజు అయితే అందుకే నైట్ నేను కేక్ కట్ చేస్తాను ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా అలాగే కేక్ కట్ చేద్దామని తీసుకొద్దామని వెళ్ళాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా కేక్ తీసుకోవడం అనమాట. ఇలా అని ఎందుకు అంటున్నా అంటే ఎప్పుడు నేను ఈ ఫ్లేవర్లో కేక్ తీసుకోలేను. ఒకటైతే రెడ్ వెల్వెట్, ఇంకొకటి వచ్చి బ్లాక్ ఫారెస్ట్. 2 కేక్ ఏంటి మిడ్ నైట్లో అనుకుంటున్నారా? ఒకటైతే నా తమ్ముని బర్త్డేకి అనమాట, ఇంకొకటైతే మా అక్కకి యానివర్సరీ, మా అక్క బావకి యానివర్సరీ. సో అందుకే తీసుకున్న. అక్క అయితే వద్దనే అనింది, నేనే కొంచెం ఫోర్సబుల్గా తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మా బావ అండ్ మా అక్క పేకి యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అక్క అండ్ బావ. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ బ్రదర్. చాలా నాకైతే ఒక బ్యాక్ బోన్లో అనేవాడు. పుట్టినేమో తమ్ముడే, కానీ నాకు మాత్రం ఒక తండ్రితో సమానం. వాడి మాటలైనా, వాడి ఇచ్చే ధైర్యాన్నైనా సేమ్ నాకు ఒక తండ్రి ఫీల్ వస్తుంది. సో ఇంకా నైట్ డిన్నర్కి అయితే అమ్మ గీ రైస్ అయితే తమ్ముడు చేశాడు. దాంతోపాటు ఆలు బటర్ మసాలా చేశారనమాట. చాలా బాగుంది. డిన్నర్ కూడా నేను ఇలానే కంప్లీట్ చేసుకునేసా. ఇంకెలా అయినా మిడ్ నైట్ 12కి నేను కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి అప్పటి వరకు నైట్ 12 వరకు పడుకోకూడదు అని చెప్పి తమ్ముడితో అక్కతో ముచ్చట్లు చేసుకుంటూ చాలా డేస్ తర్వాత చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాము. ఇంకా వచ్చింది టైం అయితే 12 అయిపోయింది అనమాట. ఇంకా లేపించి కేక్ అయితే కట్ చేయించేసాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంది అన్నారు మా ఇంట్లో వాళ్ళకి, కూడా చాలా నచ్చింది. చూసినా కదా, బర్త్డే బై వీడే. హ్యాపీ బర్త్డే. మీ తరపున విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా తమ్ముడు అయితే కేక్ కట్ చేశాడు, మా అక్కైతే కేక్ కట్ చేయలేదన్నమాట. సో ఇంకా తమ్ముడే ఆ కేక్ కూడా కట్ చేశారు. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి కూడా నా తమ్ముడే కట్ చేసేసాడు. సో నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ నా తమ్ముడి బర్త్డేకి మీ తరపున విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి. మా మమ్మీకి అయితే కేక్ తినిపించేసారు ఫస్ట్గానే. ఇంకా మిడ్ నైట్ 12 కదా, అందరూ నిద్ర మత్తులోనే ఉన్నాము. సో ఆయన పర్లేదని చెప్పి ఎవ్రీ ఇయర్ నా తమ్ముడు నేను కేక్ కట్ చేయించి అలవాటు అయిపోయింది. బట్ లాస్ట్ ఇయర్ అయితే మిస్సింగ్, ఈ ఇయర్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఈవినింగ్ నేను ఎలా సెలబ్రేట్ చేస్తాను అనేది అప్కమింగ్ వ్లాగ్లో మీకు చూపించేస్తాను. సో వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ దాదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ బంగారం.